అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వు భరించిన బాధ, అనుభవించిన వేదన నాకు తెలుసు ఉషా. కానీ పల్లవికి ఒక నీడ కావాలి. అందుకు తనకి తాళి ద్వారా ఒక గౌరవం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నేనొక నేరస్తుడినవుతాను. అలా అనుకుంటే తప్పు నాది కాదు, మీది. ఉషా, నా మనసులోని వేదనని ఎందుకు వినలేకపోతున్నావు? విన్నాను. పెళ్ళైన మరుక్షణం నుండి చచ్చిపోయే వరకు మీ మాటే వినాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు వినలేకపోతున్నాను. నువ్వలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మాటల్ని తట్టుకోలేకపోతున్నారా? మరి మీకు 100 ఏళ్ల జీవితాన్ని రాసిచ్చిన నేను ఎలా తట్టుకోగలను? ఆ 100 ఏళ్లలో ఒక్క సెకను కూడా మీరు ఇంకొకరి గురించి ఆలోచించని విధంగా నా ప్రేమను కురిపించాను. మీ గొంతులో స్వరం పలకక ముందే నా అక్షరం అక్కడ సిద్ధంగా ఉండేది. మీ ప్రతి శ్వాస నా అక్షరాల సాక్షిగా సాగాలని నేను తప్పించాను. కాని మీరు నా జీవితపు అక్షరాలనే మార్చేశారు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నా శ్వాసవి, నా జీవితానికి ఆధారమైన శృతివి. మీరు శృతి గురించి మాట్లాడుతున్నారు, నేను నా జీవితపు గతి గురించి మాట్లాడుతున్నాను. నేను పల్లవి మెడలో కట్టే ఈ తాళి నీ మాంగల్యపు విలువని తగ్గించదు. నీ త్యాగాలు నాకు తెలుసు. భార్యవైనా ఎన్నోసార్లు నన్ను అమ్మగా అర్థం చేసుకున్నావు. నా బాధలో హక్కును చేర్చుకున్నావు. కానీ ఇప్పుడేమైంది? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇవాళ నా జీవితం అపార్థమైపోయింది. కిరణ్ గారు, ఉషా తన మాటలతో మాయ చేసి ఈ పెళ్లిని దారి మళ్లించాలని చూస్తుంది. ముహూర్తం మించిపోతుంటే నా మెళ్ళో తాళి కట్టాలి అనే మీ బాధ్యత మర్చిపోతున్నారా? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇంత దూరం వచ్చాక నా కడుపుల బిడ్డకు గుర్తింపు లేకుండా చేస్తారా? మీరు నాకిచ్చిన మాట తప్పుతారా? చెప్పండి కిరణ్ గారు, మాట తప్పుతారా? చెప్పండి కిరణ్ గారు, నాకిచ్చిన మాట తప్పుతారా? నీకిచ్చిన మాట తప్పను. మీరు పల్లవి మెడలో తాళి కట్టాలంటే నా మెడలో కట్టిన తాళిని తీసేయాలి. 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 నా మెడలో కట్టిన తాళిని. నీ మెళ్ళ తాళి తీసేసి నీకు అన్యాయం చేయలేను. అలాని పల్లవికిచ్చిన మాటని తప్పలేను. పల్లవి మెడలో మీరు తాళి కడితే భార్య అనే స్థానానికి నేను దూరమైనట్టే. భార్య అనే నా స్థానాన్ని నాకు దూరం చేస్తున్నారు కాబట్టి 3 ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను.
ఈ క్షణంతో ఈ బంధం నుండి నేను విముక్తిరాలినయ్యాను. ఇక మీరు నాకు భర్త కాదు, నేను మీకు భార్యని కాదు. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. ఓ గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది ఈ జంట. కిరణ్ గారు, మీరు ఈ మండపం దాటి ఒక్క అడుగు బయటకు వేసినా ఈ దీపపు సోలం నా కడుపులోకి దిగిపోతుంది. నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడితో సహా నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను.